ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం జనవరి 1 బుధవారం. నేటి మన ధ్యాన లేఖనం ఆదికాండం 1వ అధ్యాయం 27-28 వచనాలు. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాడు. దేవుడు వారిని ఆశీర్వదించాడు. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడి అని దేవుడు వారితో చెప్పారు. వ్యాఖ్యాన అంశం ఆదాము క్రీస్తు. వ్యాఖ్యాన అంశం ఆదాము క్రీస్తు. వ్యాఖ్యానం: దేవుడు మిక్కిలి గొప్ప క్రమస్థుడు కనుక దీనిలో జరిగిన క్రమాన్ని కనిపెట్టండి. 1. సృష్టి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. 2. దీవెన. దేవుడు వారిని ఆశీర్వదించెను. 3. సేవ. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడి అని దేవుడు వారితో చెప్పాను. చాలామంది దేవుని సేవను గూర్చి ఎక్కువగా విచారిస్తారు. సేవ మొదటిది కాదు, క్రొత్తగా జన్మించడం మొదటిది. క్రొత్తగా పైనుండి జన్మించిన వారు దీవించబడాలి. 3వదిగా సేవ చేయగలరు. రాజుగా ఉండుటకే ఆదాము సృజింపబడింది. చూడండి, పాపము చేత ఆయన కిరీటం క్రింద పడిపోయిను కనుకనే క్రొత్త సృష్టి క్రీస్తు ముఖాంతరం కావాల్సి వచ్చింది. అసలు భూలోకమంతా ఆదాము చేతికి ఇవ్వబడింది. భూమిని నిండించి దాన్ని లోబరుచుకొనుడి అని ఆజ్ఞ బయలుదేరింది. కానీ త్వరలోనే నరుడు ఆ గొప్ప అధికారాన్ని నష్టపరుచుకొని దేవుని శిక్షకు పాత్రుడయ్యాడు. పాపమే దైవోద్దేశాన్ని పాడు చేసింది. అయినా విరుగుడుగా క్రీస్తు వచ్చి తన యందు విశ్వాసముంచిన మానవులను ఉద్ధరించటంలో పడిపోయిన దైవోద్దేశాన్ని చక్కగా నిలిపాడు. క్రీస్తుని పట్టుకొని పైనుండి క్రొత్తగా జన్మించితిరా లేదా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం ధ్యానించండి. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.